ఇక్కడ మనందరం కూడా దేవుని యొక్క అపారమైనటువంటి ఉచితమైనటువంటి కృప చేత రక్షించబడినటువంటి వారినే. అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్న ఉద్దేశాన్ని, ప్రణాళికని, తాను ఏదైతే మన జీవితంలో సంకల్పించినటువంటి సంకల్పాన్ని, తను ఏదైతే మన జీవితంలో కలిగినటువంటి ప్రణాళికని మనం గుర్తెరిగి మన ఆత్మీయ యాత్రను ఈ శరీర సంబంధమైనటువంటి లోకంలో మనము కొనసాగించాలి, గుర్తెరిగి కొనసాగించాలనేది అది మనము నేర్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఏదో దేవుణ్ణి అంగీకరించాము, మందిరానికి వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం, వార కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం, మంచిదే, సరే బాగానే ఉంది కదా, దేవుని కృపను బట్టి నేను రక్షించబడ్డానని అని మనం అనుకొని మనము మెలకువలేనటువంటి స్థితిలో కనుక మనం ఉంటే మనం శోధనలోనికి వెళ్ళడానికి ఎంతైనా ఆస్కారము ఉన్నది. ఎందుకంటే శత్రువు అయినటువంటి అపవాది మన శరీరమే మన పెద్ద శత్రువు. మొట్టమొదటిగా మన శత్రువు ఎవరండి? మన శరీరమే. మన శరీరంలో మనకి ఎక్కువగా మనతో పోరాడేటువంటిది, మనల్ని వెనక్కి లాగేటువంటి శత్రువు ఏంటంటే మన కళ్ళే కదా. కళ్ళే లేవనుకోండి, ఒకవేళ జస్ట్ యూ హ్యావ్ టు ఇమాజిన్, కొంచెం అజ్యూమ్ చేసుకోండి, మనకి కళ్ళు లేవు, కళ్ళు కనిపించడం లేదని అనుకోండి. అప్పుడు మనకి ఏదైనా ఆశలు ఉంటాయా? ఉంటాయండి. కళ్ళు లేని వారిని అడగండి, అన్నా నీకేం కావాలన్నా అంటే నాకేం కావాలంటాడు, నాకు చూపుంటే చాలు, ఈ ప్రపంచాన్ని చూసి దేవుని తలుచుకుంటా, ఆ దేవుడు ఎట్లుండో కూడా నాకు తెలియదు కదా అని కొంతమంది తెలివిగా సమాధానం ఇచ్చేవారుగా ఉండకపోరు. అయితే కళ్ళు ఎందుకు భద్ర శత్రువు అంటే, దేవుడు సృష్టించినటువంటి ఈ శరీరంలో అతి శ్రేష్టమైనటువంటి భాగం ఏదైనా ఉందని అంటే అది కళ్ళే. ఎందుకంటే మన దేహానికి వెలిగేంటిది దీపము కన్నే. అది మన అంతరాత్మను వెలిగిస్తుంది, మన దేహానికి మార్గం చూపిస్తూ, దేహాన్ని కంట్రోల్లో పెడుతూ. కాబట్టి కళ్ళు మూసుకొని నడిచామనుకోండి, మన దేహం కంట్రోల్లో ఉంటుందా, అన్కంట్రోల్లో ఉంటుందా? అన్కంట్రోల్లో ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు.